హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి 27వ తారీఖు 7వ నెల జూలై నెల 2024 సంవత్సరము. ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంక ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో 25 కేజీల బాక్సులు ఉంటాయి, 25 కేజీ బాక్సులు ఉంటాయి. ఇంక ఎక్కడెక్కడి నుంచి వచ్చాయంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాయి. అలాగే మన సైడ్ అంటే కోలారు, చింతామణి నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు ఎంత పడిందో తెలుసుకుందాము. ఇంక ఈరోజు వచ్చేసరికి 25 కేజీల బాక్స్, 25 కేజీ బాక్సు. మన సైడ్ నుంచి వచ్చిన కాయలు అంటే బెంగళూరు అంటే కోలారు, చింతామణి, మదనపల్లి, ఈ మొలకల చెరువు, అంగళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చేసరికి బెంగళూరుకి వస్తాయండి. బెంగళూరు నుంచి ఇంకా వేరే రాష్ట్రాలకు అయితే వెళ్తాయి. అందుకే మన సైడ్ నుంచి బెంగళూరు అని అంటున్నాను. ఇంక చూద్దాం మన సైడ్ నుంచి వచ్చిన కాయలు టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి 25 కేజీల బాక్స్, 25 కేజీ బాక్స్. మన సైడ్ అయితే ఇవాళ టోటల్గా 20 వెహికల్స్ అయితే వచ్చాయండి. 20 వెహికల్స్ అయితే వచ్చాయి మన సైడ్ నుంచి. 20 బండ్లు అయితే వచ్చాయి. ఇంక 20 బండ్ల నుంచి వచ్చిన కాయలు టాప్ అండ్ టాప్ రేటు. నాటుకాయలు 1000 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు అయితే తీసుకున్నారు. 1000 రూపీస్ నుండి 1100 రూపీస్ వరకు అయితే తీసుకున్నారు. నాటుకాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు 1100 రూపాయలు అయితే టాప్ రేటు. ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి 1200 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు అయితే తీసుకున్నారు. 1200 రూపీస్ నుండి 1400 రూపీస్ వరకు అయితే తీసుకున్నారు. ఈరోజు హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి 1400 రూపాయలు అయితే టాప్ రేటు, 1400 రూపీస్ అయితే టాప్ రేటు. ఇంకా హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే 10 వెహికల్స్ అయితే వచ్చాయి, 10 వెహికల్స్ అయితే వచ్చాయి. ఇంక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి అన్ని వానక తడిసిన కాయలే వచ్చాయండి ఎక్కువగా. ఇంకా చూద్దాం టాప్ రేట్ వచ్చేసరికి 400, 500, 600, 700. మంచిగా క్వాలిటీ ఉంటే మాత్రం ఇంకా 700 రూపాయల వరకు అయితే పడింది. కొంచెం క్వాలిటీ లేని కాయలు ఉంటాయి కదా, అవి వచ్చేసరికి 200, 300, 350 అట్లయితే పడ్డాయి రేట్లు వచ్చేసరికి. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసరికి డైలీ 2-3 గంటల దాకా అయితే వర్షం అయితే పడతానే ఉంటుందండి. 2 నుంచి 3 గంటల వరకు అయితే డైలీ హిమాచల్ ప్రదేశ్లో అయితే పడతానే ఉంటుంది. ఇంక వానక తడిసి రావటం వల్ల కాయలు అయితే క్వాలిటీ అయితే లేవు. ఇంకెక్కువగా వచ్చేసరికి ఇంక క్వాలిటీ లేని కాయలు తక్కువ రేటు పడుతున్నాయి కదా అని చాలామంది ఇవే కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారండి. ఇంకా మంచిగా పెద్ద హోటల్స్, రెస్టారెంట్ వాళ్ళు, కొద్దిగా విఐపి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి ఇంకా క్వాలిటీని చూసుకొని ఇంకా రేట్ ఎక్కువ చూసుకొని తీసుకుపోతున్నారు. 1100, 1200, 1400 ఉన్న కాయలను అయితే తీసుకొని పోతున్నారు. వాళ్ళు కొంచెం పెద్దగా విఐపి వాళ్ళు, రెస్టారెంట్లో మంచి మంచి హోటల్లో చేసేవాళ్ళు క్వాలిటీ కావాలని ఆ కాయలు అయితే తీసుకెళ్తున్నారు. ఇంక ఈ వర్షానికి తడిసిన కాయలు వచ్చేసరికి ఇంకా మంచిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఎక్కువగా తీసుకోవట్లేదండి. అందువలన ఇంకా వర్షానికి తడిసిన కాయలు చాలా తక్కువగా రేటు దొరుకుతున్నాయి కాబట్టి అవే ఎక్కువ మంది తీసుకొని పోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.